ఐదేళ్ల వయసులో రైలెక్కి ఎటో వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు కన్న కొడుకు కోసం వెతికినా ఆచూకీ దొరకలేదు. కొడుకు తప్పిపోయాడనే మనోవ్యధతో కొంతకాలానికి ఆ తల్లి మరణించింది. 5-6 ఏళ్ల క్రితం తండ్రి కూడా చనిపోయాడు. ఆఖరుకు తప్పిపోయిన ఆ బాలుడు 32 ఏళ్ల వయసులో మళ్లీ తిరిగొచ్చాడు. అమ్మా నాన్న లేరని తెలుసుకుని బోరున విలపించాడు. అసలు కర్నూలు జిల్లా ఆతూనిలో ఏం జరిగింది? లెట్స్ వాచ్. ఇక్కడ కనిపిస్తున్న ఈ యువకుడి పేరు వీరేష్. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన వీరేష్ 27 ఏళ్ల క్రితం తల్లిదండ్రుల నుంచి తప్పిపోయాడు. వీరేష్ తల్లిదండ్రులు పద్మ, జనార్దన్, నాన్నమ్మ అంజనమ్మ. చిన్నప్పుడు వీరేష్ ఆటలాడుకుంటూ పక్క వీధుల్లోకి వెళుతూ ఉండేవాడు. అలా ఓసారి తప్పిపోతే తల్లిదండ్రులు వెతికి తీసుకొచ్చారు. మరోసారి అలాగే ఆడుకుంటూ ఆదోని రైల్వే స్టేషన్కు వెళ్లాడు. అప్పుడే చెన్నై వెళ్లే రైలు వచ్చింది. వెళ్లి రైలెక్కి కూర్చున్నాడు. ఆ తర్వాత నిద్రపోయాడు. లేచి చూసేసరికి ఆ రైలు చెన్నై చేరింది. అక్కడ రైలు దిగి చూస్తే తానెక్కడున్నాడో కూడా తెలుసుకోలేకపోయాడు. రైల్వే స్టేషన్లో ఒంటరిగా తిరుగుతుంటే పోలీసులు పట్టుకున్నారు. వాళ్లేమో తమిళంలో మాట్లాడుతున్నారు. వీరేష్కు తెలుగు తప్ప ఒక్క ముక్క వేరే భాష రాదు. తన ఊరు ఆదోని అని, తల్లిదండ్రులు పద్మ, జనార్దన్ అని వివరాలు చెప్పాడు. పోలీసులు ఆర్ఫన్ హోంకు తరలించారు. అక్కడే చదువుకున్నాడు. బాగా చదువుకోవడంతో ముంబైలోని ఆర్ఫన్ హోంకు పంపించారు. అక్కడ ఇంటర్ పాస్ అయ్యాడు. డిగ్రీలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరాడు. 2 ఏళ్ల తర్వాత చదువుకోవడానికి ఫీజులు కట్టడం ఇబ్బంది అయింది. చదువు మానేసి హోటల్లో వెయిటర్గా చేరాడు. హోటల్లో పనిచేస్తూనే పెళ్లి చేసుకున్నాడు వీరేష్. ఇప్పుడు అతనికి పిల్లలు. అయితే తన తల్లిదండ్రులు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో నిత్యం ఆలోచిస్తూనే ఉన్నాడు. తనకు తారసపడిన వాళ్లతో తన బాధను పంచుకుంటూనే ఉన్నాడు. తాము చూపిస్తామని వీరేష్ వద్ద డబ్బులు తీసుకుని కొంతమంది మోసం చేశారు. అయినప్పటికీ వీరేష్ తన తల్లిదండ్రుల కోసం ఆలోచించడం మానేయలేదు. తన కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందన్న ఆశతో కలిసిన వాళ్లందరినీ అడిగాడు. అలా ఒకతను తాను కర్నూలు వరకు వెళుతున్నానని టికెట్ కూడా అతనే తీసుకుని వీరేష్ను తీసుకొచ్చాడు. అక్కడి నుంచి ఆదోని వెళ్లమని చెప్పాడు. అలా ఆదోని చేరుకున్న వీరేష్ అధికారుల సాయంతో తల్లిదండ్రుల కోసం వెతకడం ప్రారంభించాడు. ఈ స్టోరీ అంతా మీడియాలో వచ్చింది. దీంతో ఈ విషయం కర్నూలు మండలం సూదిరెడ్డిపల్లిలోని వీరేష్ మేనత్త లక్ష్మి, మామ జగదీష్ దృష్టికి రావడంతో అధికారులను సంప్రదించారు. వీరేష్తో ఫోన్లో మాట్లాడారు. చిన్నప్పుడు తాను ఉన్న ఇల్లు, చెట్లు, ఆడుకున్న ప్రదేశాలు, అమ్మా నాన్న ఎలా ఉండేవాళ్లనేది లీలగా గుర్తున్న విషయాలన్నీ వాళ్లతో చెప్పాడు. దీంతో అతడు తమ అల్లుడే అని లక్ష్మి, జగదీష్ నిర్ధారించుకున్నారు. వీరేష్ చిన్నప్పుడు కిందపడి కంటి వద్ద గాయమైంది. ఈ విషయం మేనత్త చెప్పడంతో తనకు సంబంధించిన వాళ్లేనని నిర్ధారించుకుని వెంటనే వీరేష్ ఆదోనికి వెళ్లి అధికారుల్ని కలిశాడు. తల్లి పద్మ, తండ్రి జనార్దన్ చనిపోయారని చెప్పడంతో వీరేష్ తల్లడిల్లిపోయాడు. 4-5 साल का रहेगा मैं यहाँ से गुम हो गया और मेरे को इतना मालूम था कि घर पे बोलते थे ना ये गाँव किधर रहता है नाम वाम, तो घर पे था तो मेरी नानम्मा, उनका नाम अंजिनम्मा है और पापा का नेम जनार्दन. तो वो इधर मेरे को एरिया में घर से निकलता तो ये स्टेशन एरिया मेरे को मालूम है, पहले जंगल था तो मैं घूमता था ऐसा ही. तो यादें बोल के मेरे को अभी तक दिमाग में वो कंप्लेंट मैंने उधर भी डाला था महाराष्ट्र गवर्नमेंट और तमिलनाडु पुलिस को कि ऐसा ऐसा है, पर वो लोग ने मेरे को ढूंढा नहीं. और वो याद बोल के मैं हमेशा आने को इधर ट्राई किया मैंने, पर कोई मदद नहीं मिला. तो अभी इतना टाइम निकल गया, 30 साल हो गया. 5 ఏళ్ల వయసులో వెళ్లి 32 ఏళ్ల వయసులో తిరిగి వచ్చిన వీరేష్ను మేనత్త, మామ, అక్కున చేర్చుకున్నారు. తాము ఉంటున్న సూదిరెడ్డిపల్లికి తీసుకువెళ్లారు. కర్ణాటకలో ఉంటున్న వీరేష్ తండ్రి తరఫు బంధువుల్ని ఫోన్లో కలిపారు. ముంబైలో ఉంటున్న తన భార్యా పిల్లల్ని తీసుకొచ్చి తన బంధువులకు పరిచయం చేస్తానంటున్నాడు వీరేష్. వీరేష్ నానమ్మ పేరుతో ఆదోనిలో ఇల్లు ఉందని, అది అతడికే ఇస్తామని బంధువులు చెబుతున్నారు. ఇన్నేళ్లకైనా వీరేష్ తమ వద్దకు వచ్చాడని, ఒక కొడుకులా చూసుకుంటామని ఆనందంతో చెబుతున్నారు. హ్యాపీగా ఉన్నాం. దొరికినందుకు వస్తాడని వేచి చేసినాం. ఆ వేచిన దానికి ఈరోజు దేవుడు మాకు పలేదు. మా అబ్బాయిని మాకు చెత్త చేసినాడు. అంటే మా మైండ్లో ఉండింది కదా, మా అబ్బాయి ఫేస్ పిక్చర్ మా మైండ్లో ఉంది, బయటికి పోలేదు. ఎవ్రీడే మేము మా బాబును గుర్తుంచుకునేవాడు. ఎక్కడ చూసినా కూడా మా బాబునే చూసినట్టు కనిపించుకునేది. ఆ లోటు అయితే నేను తీర్చలేను. ప్రేమ వరకు నేను అందించగలను, కానీ వాళ్ళ అమ్మ నాన్నని నాన్నమ్మని నేను తెలియను. దాంట్లో అదే మా తల్లిదండ్రుల ఆశుకి వెతికి ఇవ్వలను అనేది ఒక మ్యాటరు నేను చదివిన తర్వాత ఫోటో ఉండింది. ఫోటో కింద వచ్చేసి వీరేష్ జనార్దన్ అని ఉంది. తర్వాత కింద మ్యాటర్ చదువుకుంటూ వస్తే అంజనమ్మ అని ఉంది. వీరేష్ జనార్దన్, అంజనమ్మ ఎవరు? మా అత్త అంజనమ్మ, మా బామర్ది జనార్దన్. వీరేష్ మన పేరు నాకు ఆల్రెడీగా తెలుసు కాబట్టి వీరేష్ ఏమిదని మళ్ళీ మ్యాటర్ మొత్తం చదివి నా భార్యను పిలిచి చెప్పేసినాను, ఇట్లా మీ అల్లుడు వచ్చేసినట్టున్నాడు, ఆదంలో రిపోర్ట్ చేసినారు అని మ్యాటర్ చదివితే వాడే కన్ఫర్మ్ అని మా భార్య చెప్పేసినాను. మొత్తానికి వీరేష్ 27 ఏళ్ల తర్వాత ఇంటికి చేరడంతో
బంధువులందరూ సంతోషంలో మునిగి తేలుతున్నారు.